హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆనియన్ పకోడీ చేద్దాము. దీనికోసం 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు తీసుకొని వీటిని బాగా ఇలా మెత్తగా కలపండి అనమాట. ఇలా గట్టిగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఉల్లిగడ్డలో ఉన్న నీరు అనేది మనకు బయటకు వస్తుంది. సో ఆ వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఉప్పు, పసుపు అండ్ పసుపు వేయరు, కారము అండ్ గరం మసాలా వేసి బాగా కలపండి ఒకసారి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ అంతా చాలా వరకు ఇంకా గట్టి కలిపితే చాలా సన్నగా అయిపోతాయి అవి ఆనియన్స్. చూసారు కదా. తర్వాత నేను శనగపిండి వేసుకుంటున్నాను. శనగపిండి వేసి ఫస్ట్ ఆనియన్ వాటర్ ఉంటుంది కదా, దాంట్లోనే ఫస్ట్ పిండి మొత్తం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలి. ఆ తర్వాతనే వాటర్ యాడ్ చేసుకోండి. పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, నేను కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను శనగపిండిని. కొందరు బియ్యపిండి కూడా ఒక 2 స్పూన్స్ వేస్తారు, బట్ నేనైతే వేస్తలేను. మీ దగ్గర ఉంటే వేయండి, లేదా స్కిప్ చేయండి, ఏం కాదు. అప్పటికప్పుడు కానీ తింటే మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పకోడీలు. బయట ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా, నూనె వేడైపోయిన తర్వాత నేను ఈ విధంగా పకోడీ అనేది వేస్తున్నాను. వాటర్ ఎక్కువైందనుకోండి మనకు ఏమంటారంటే మెత్తటి పకోడీ అంటారు కదా, ఆ టైప్లో వస్తుంది. ఇలా కానీ కొంచెం వాటర్ తక్కువ వేసుకున్నారనుకోండి కొంచెం మంచిగా క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, పకోడీ అనేది రెడీ అయిపోయింది. వర్షాకాలం కదా, కొంచెం ఈవినింగ్ టైంలో లేదా పప్పులో అన్న ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. తర్వాత లాస్ట్కి నేను కొంచెం కరివేపాకుని తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసాను. చూసారు కదా, చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. బియ్యపిండి లేకపోయినా కూడా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట పకోడీ అనేది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.